హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎన్డీఏ తరఫున ప్రచారానికి వెళ్ళారు. ప్రచారానికి వెళ్ళినటువంటి బాబు గారు మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున ట్రోల్ గురయ్యాయి. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అనేక విధ్వంసాలకు సంబంధించి తమిళనాడులో జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడినటువంటి కారణంగా తమిళనాడు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ ట్రోల్ చేశారు. అదేంటి సార్, ఆంధ్రప్రదేశ్లో జరిగింది తమిళనాడులో జరగనిది అక్కడ జరిగిందంటూ మీరు చెప్పుకుంటున్నారు, బహుశా ఇక్కడ జరిగిన విషయాలను అక్కడికి వెళ్ళి చెప్పుకుంటున్నారా అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. బాబు గారి పరువు కూడా పోయింది. అయితే ఇక్కడ బాబు గారు ఏదైతే ఈ అంశాల గురించి మాట్లాడారో కొన్ని గంటల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రేకింగ్ న్యూస్, ఒక బ్లాస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది హనీ ట్రాప్కి సంబంధించి. సో ఆ హనీ ట్రాప్కి సంబంధించిన వివరాలు మనం తెలుసుకోవడానికి ముందు ఇంకొక విషయం కూడా, ఇంకొక ఆంధ్రప్రదేశ్లో మాట్లాడిన ఒక వీడియో క్లిప్పింగ్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. బాబు గారు ఎందుకో టక్కున నిజం ఒప్పేసుకుంటారు. ఒకసారి చూడండి, చూసిన తర్వాత టాపిక్లోకి వెళ్దాం. నేను ఎప్పుడు మోసగాళ్ళ పైన కన్నేసి ఈ రాష్ట్రంలో ప్రజల రక్షణకు భరోసా ఉండదని మరొకసారి మీ అందరికీ భరోసా ఉండదంట. నేను ఎప్పుడు మోసగాళ్ళ పైన కన్నేసి ఈ రాష్ట్రంలో ప్రజల రక్షణకు భరోసా ఉండదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రజల రక్షణకు భరోసా ఉండదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రజల రక్షణకు భరోసా ఉండదని హామీ ఇస్తున్నానని బాబు గారు ఏదైతే అన్నారో అది వాస్తవం. బాబు గారు నిజమే చెప్పారు. ఇక్కడ ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు చూడండి, అనంతపురంలో అక్కడ తమిళనాడులో మహిళల గురించి మాట్లాడారు కదా, అదే మహిళలు రంగనాయకమ్మ, లేడీ డాన్, చిన్ని అని పిలుస్తారంట. ఇంకో కొంతమంది వ్యక్తులు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తా. ఒక ఆడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆ ఆడియో కూడా మీకు వినిపిస్తా. సో ఈ తతంగం అంతా ఎట్లా నడిచిందంటే, ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసుకొని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలను ఈ రంగనాయకమ్మ రంగంలోకి దింపి ఏం చేస్తారంటే, డబ్బున్న వాళ్ళే టార్గెట్. పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, రియల్ ఎస్టేట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, గోల్డ్ వ్యాపారం ఇట్లా ఉంటుంది కదా, వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ బలహీనతలు ఏవో కనుక్కొని వీళ్ళని వాళ్ళ దగ్గర పంపుతారు. పంపినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఫొటోస్, వీడియోస్ తీస్తారు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. కొంతమంది భయపడి డబ్బులు ఇస్తారు, కొంతమంది ఏం చేసుకుంటారో చేసుకోకుండా అంటారు. ఇట్లా రకరకాలుగా నడుస్తుంది. అట్లా ఎవరైతే డబ్బులు ఇవ్వకుండా ఎదురు తిరుగుతారో ఆ పంచాయతీ పోలీస్ స్టేషన్కి చేరుతుంది. ఆ పోలీస్ స్టేషన్కి చేరిన తర్వాత అక్కడ మరి బాధితుడికి న్యాయం జరగాలి కదా, సరే ఏదో ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు అని చెప్పిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే, ఈ బాధితుడికి అన్యాయం జరుగుతూ ఉంది. అక్కడ వాడిని భయపెట్టించేసి వాడి దగ్గర డబ్బులు తీసుకొని కేసులు ఏదేం లేదు పంచాయతీ సెట్ చేసి పంపించేస్తారు. ఎందుకు ఇదంతా అంటే, ఈ గ్యాంగ్ అంతా ఒకటే, హనీ ట్రాప్ గ్యాంగ్ అంతా ఒకటే. వీళ్ళ ప్లాన్ ప్రకారమే చేస్తారనమాట. వర్కౌట్ అయితేనేమో అక్కడి నుంచి అక్కడ డబ్బులు తీసుకొని వదిలేస్తారు. వర్కౌట్ కాలేదనుకో ఇక్కడ దాకా తీసుకొస్తారు. అంటే అక్కడ అన్ని ప్రయోగాలు, అన్ని అస్త్రాలు వాడతారు. సోషల్ మీడియా పెడతామంటారు, మీ వాళ్ళకు పంపుతామంటారు, ఇంకా రకరకాల అస్త్రాలను వాడి ఇస్తే ఓకే, లేదంటే ఇది. మళ్ళీ వీళ్ళు అడిగినంత డబ్బు కూడా ఇవ్వాలి. అంటే వ్యక్తిని బట్టి అతను ఏం వ్యాపారం చేస్తాడు ఏంటని ఆ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తిని బట్టి కూడా వసూలు చేస్తూ ఉంటారనమాట. సో ఆ రకంగా వీళ్ళు చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది. ఇది చాలా రోజులుగా జరుగుతూ వస్తుంది, కానీ ఎవరు కూడా బయటికి చెప్పుకోలేదు. ఒక వ్యక్తి ధైర్యం చేశాడు, ఇంకా ధైర్యం చేసి బయట పెట్టాడు. విషయం బయట పెట్టిన తర్వాత బ్లాస్ట్ అయింది. మరి వాళ్ళ కూటమికి సంబంధించినట్టు నాయకులు కాబట్టి ఎవరికి కనపడకుండా, ప్రెస్ మీట్లు పెట్టకుండా దూరం పెట్టి కేసు నమోదు చేశాము. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీసు అధికారులు ఉన్నారు కదా, అనంతపురం 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్, రాప్తాడు సిఐ హర్షలను విధులకు దూరం చేస్తుంటే వీఆర్కి పంపించారు వాళ్ళని. మిగతా వాళ్ళను కేసు నమోదు చేస్తామని చెప్పారు, విచారణ చేస్తున్నామని చెప్పారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం బర్త్డే సందర్భంగా కోడిని కోసిన, కేక్ కట్ చేసిన, రోడ్డు మీద వేడిలేసి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తారు. మరి ఇంత మోసం చేస్తే, మహిళలకు ఇంత అన్యాయం జరిగితే, ఇక్కడ ఒక మహిళ ఇంకో మహిళలతో ఆట ఆడుకుంటే వారి జీవితాలను బజారున పెడితే, అండ్ అదేవిధంగా రక్షించే పోలీసులే భక్షించే పరిస్థితికి వచ్చింది ఇక్కడ. ఎందుకంటే శాంతి భద్రతలు అనేటివి కరెక్ట్గా లేవు. హోమ్ మినిస్టర్గా చాలా సీరియస్గా, స్ట్రిక్ట్గా ఉండి ఏం జరుగుతుందని పర్యవేక్షణ చేస్తే ఇలాంటి తప్పులు జరగవు. ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నప్పటికీ కూడా వాటి గురించి పట్టించుకోకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడైనా జగన్ గారి గురించి మాట్లాడాలంటే మళ్ళీ వచ్చి మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతారు. అత్తగాడి ఇత్తగాడనే వెళ్ళిపోతారు. మరి ఇలాంటి జరిగినప్పుడు కదా సీరియస్గా తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే ఉన్నప్పుడే, కేక్ కట్ చేసినప్పుడే, కోని కోసినప్పుడే గుర్తొస్తుందా మీకు చట్టం, న్యాయం, ధర్మం? ఆడపిల్లలను వాడుకొని వ్యాపారం చేస్తూ ఉంటే మీకు చట్టాలు, ధర్మాలు గుర్తుకురావడం లేదా? చట్టాన్ని కాపాడేటువంటి పోలీసులే మరి దాన్ని తుంగలో తొక్కేస్తూ ఉంటే మీకు ధర్మం, న్యాయం గుర్తుకురావడం లేదా? రావు.
జగన్ గారి విషయంలో మాత్రమే గుర్తుకొస్తాయి. ఒక్కసారి చూడండి, వీళ్ళ ఫోటోలు కూడా చూడండి, ఎందుకంటే తెలియాలి కదా. ఈమెనే చిన్ని అంటారంటే ఈమె రంగనాయకమ్మ, చిన్ని అంటే ఈమె. వీళ్ళు పోలీస్ అధికారులు వీళ్ళిద్దరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి వీళ్ళను వీఆర్కి పంపించారు. అందులో పట్టుబడ్డటువంటి డబ్బులు ఇవి కోట్ల రూపాయలు. ఫోన్లు కూడా ఉన్నాయి. ఈమెనే అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. సో ఈ ట్రాఫిక్ సంబంధించి ఒక ఆడియో కాల్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అది కూడా ఒకసారి మీకు స్క్రీన్ పైన పెడతా, అది కూడా వినండి. తెలియదు అడ్రస్ అదే వచ్చింది. నగరు కంగారం కొట్టాల దగ్గర మహమ్మద్ షఫీ. సార్ ఏమో నేనైతే ఇంకా బ్లాక్ లో పెట్టేసినాను సార్. అంతే బ్లాక్ లో పెట్టేసాను. బ్లాక్ లో పెట్టాను, ఇంకా వేరే నెంబర్తో అయితే ఏం రాలేదు. సార్ ఫోన్ చేయలే చిన్ని అక్క? సార్ చిన్ని అక్క ఫోన్ చేయలే? ఏమే ఊరికే సార్ అడుగుతాను. చేయలే, నేను చేస్తే ఇప్పుడు ఎత్తలే ఆయన. సండే ఏం చేస్తాను అని. అవునవును, ఏదో పూజ ఉందని హంబాపురంలో పోయింది సార్. ఏదో యాట్లో కొడుతున్నారా ఏదో వాళ్ళ ఊర్లో. అవును సార్. ఇంకేం సార్ టిఫిన్ చేసినారా? అయిపోయింది, టిఫిన్ అయిపోయింది. అయిపోయింది సార్. దోశ తిన్నాను సార్. మధ్యాహ్నం సండే చూడాలి సార్, ఇంకా ఏం చేయలేదు. ఏం చేయలేదా? ఇంట్లోనా సార్? ఉన్నారు సార్, పైన ఉన్నాను నేను. బాగుంది మమ్మీ, బాగా ఫ్రీగా బాగా. అవునా సార్. ఇంకేం సార్ విశేషాలు? ఏమని చెప్పను. మళ్ళీ ఫోన్ చేయలేదా? ఎవరు సార్? వీడే మనం కలిసేవాడు. ఎవరు సార్? మనం కలిసింటేనే వాడు. ఆయప్ప సుబ్రహ్మణ్యం. లేదు సార్, ఫోన్ చేయలేదు. అప్పుడే ఇంకా రెస్పాండ్ కాలే కదా ఇంకా. బ్లాక్ లో పెట్టండి. అయ్యో బ్లాక్ లో నేనేం పెట్టలేదు, నాకైతే ఫోన్ అయితే రాలేదు సార్. మళ్ళీ అయితే ఏం ఫోన్ చేయలేదు. ఇంకేం సార్, డౌట్ వచ్చిందేమో సార్ అతనికి. డౌట్ వచ్చింది వాళ్ళకి. అంటే ఇంకా ఆల్రెడీ అంటే కదా జయ అక్క మాట్లాడిందని చెప్పేసి ఆడే వాళ్ళకి వాళ్ళ నుంచి భయం చూసిపోయింది వాళ్ళకి. నేనే చెప్పిన చెన్నైకి జాగ్రత్త చేయాలి, చాలా తెలివైన తీరు బాగా చెప్పిన. ఇప్పుడు ఆ జయాను ఇద్దరు కార్ లో పోయినారు. కార్ లో పోయిన తర్వాత వెనకాల మనిషిని పంపించింది మళ్ళీ బైక్ లో. కారు ఫాలో కా అని చెప్పి ఇక కార్ అమ్మడి ఇప్పుడు ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్ లో పోయినప్పుడు వెనకాల బైక్ వస్తే ఇంకా ఎక్కడైనా డౌట్ రాదా? ఇంకా అంతే కదా, ఇంకా డౌట్ ఖచ్చితంగా వస్తుంది సార్. అందుకనే వాడు ఇది మోసం జరుగుతుంది. వాడు మళ్ళీ ఆ ఏరియాలో కనుక్కున్నాడు, ఎవరు ఆ మీద కదని కనుక్కుంటే అప్పుడు మొత్తం అంతా బయటపడింది. అప్పుడు వాడు నాకే చెప్తున్నాడు ఇట్లంటా ఇట్లంటా అని చెప్పి. వాడికి ఎవరు చెప్పినారు? ఆ ఏరియాలో కనుక్కున్నాడు వాడు. ఇప్పుడు ఫస్ట్ ఏమైందంటే ఆయన ఇంటి దగ్గర పోయినాడు. ఫస్ట్ ఎవరింటి కాడికి? జయ వాళ్ళ ఇంటి కాడికి. జయ వాళ్ళ దగ్గరికి శారీ బిజినెస్ చేస్తుందని చెప్పి ఫస్ట్ పరిచయం అయ్యి అట్లా శారీలు కావాలని చెప్పి వాళ్ళ దగ్గర పోయినాడు. ఫస్ట్ ఇల్లే కాల్ చేసిన రాంగమ్మ గారి. వాళ్ళిద్దరు పోతే మీరు చేస్తారంటే శారీ బిజినెస్ చేస్తా, శారీ బిజినెస్ చేస్తా అని వినిపిస్తాను. హలో, శారీ బిజినెస్ చేస్తాను అని చెప్పింది. సరే మాకు శారీలు కావాలా అది అంటే సరే రాండి అని చెప్పి ఇంటి దగ్గర పిలిచింది. ఓ రోజు ఇంటి దగ్గర పిలిచింటే ఇంట్లోకి పోయిన ఒక 5 నిమిషాలకే వేరే వాడు పోయినాడు ఇంట్లోకి. డైరెక్ట్ ఇంకా బయట హాల్లో మాత్రం డైరెక్ట్ బెడ్రూమ్ లో పోయినాడు. ఆడ డౌట్ వచ్చింది. మరి సరే ఆడెక్కడైనా పోనీ అనుకుంటే మళ్ళీ బయటకు పోతుంటే బయట కూడా ఇంకో వెహికల్ లో ఫాలో అయినారు బైక్ లో.
ఇంకా అప్పుడు వాడు ఇంకా భయమే, ఇంక అప్పటి నుంచి ఇంకా ఆయన కూడా బ్లాక్ లిస్ట్ పెట్టాడు. సరే, ఇంకా కనుక్కున్నాడు అంటే ఇప్పుడు అర్థం అయిపోయింది కదా సార్. అప్పుడు ఎవరు ఆమె అక్కడ ఇక్కడ ఎంక్వైరీ చేసుకుంటే మొత్తం అది వాళ్ళు ఎవరో మొత్తం చెప్పేశారు కదా మొత్తం. చెప్పేశారు ఆల్రెడీ ట్రైల్ అయిపోయింది, ఇంకా చేస్తే మళ్ళీ ఎట్లా సార్? చెప్పేశారు. ఇంకేం సార్, డ్యూటీ పోలేదా? డ్యూటీలోనే ఉన్నా. ఇది ఇటుకలపల్లి కదా సార్? అవునవును. ఆ రోజు కన్ఫ్యూజన్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇటుకలపల్లి అన్నారా? ఇంకేం సార్ విశేషాలు? ఆ రోజు కన్ఫ్యూజన్ అంతా, వాడు ఏయాలకి నంబర్ ఇలా వాడు అడిగినాడు, నువ్వు చెప్పిన నెంబరా సార్? నెంబర్ అయితే ఇచ్చినాడు సార్ అతను. ఎంతసేపు తీయకుంటే నేను అడిగితే ఇచ్చా. వాడు మళ్ళీ నాకు ఆ రోజు చెప్పలేదు వాడు. అంటే నెంబర్ నువ్వు ఎట్లా తిరిగి వాడే ఇచ్చేటట్లు చెయ్యని చిన్ని అక్క అంటుందా? నేను ఎట్లా చేసేదాన్ని, వాడు ఈకోకుండా ఉన్నాడు. నెంబర్ నువ్వు ఇప్పించుకునే దానికంటే ఇంక వాడంతా వాడే నెంబర్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వాడు మళ్ళీ 2 days తర్వాత నాకు చెప్పినాడు, నంబర్ అడిగింది ఇచ్చాను అని చెప్పి. ఇట్లా మాట్లాడుతుంది అంటే మామూలుగా అంటే చిన్ని అక్క వాళ్ళకి స్కార్పియో వాళ్ళతోనే అంట కదా సార్ కొనండి? ఇంత ముందు వాళ్ళ కొడుకుతో ఓకే సార్, చేస్తాను. హస్బెండ్ ఉన్నాడు. సో ఇది బాబు గారు తమిళనాడులో మాట్లాడినటువంటి కొన్ని గంటల్లోనే ఆంధ్రప్రదేశ్లో బ్లాస్ట్ అయినటువంటి న్యూస్. అది కూడా మహిళలకి సంబంధించి, శాంతి భద్రతలకు సంబంధించి. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రక్షణ ఉండదని చెప్పారు కదా, నిజంగానే రక్షణ లేదు, కనిపిస్తూ ఉంది కదా. ఇంతకన్నా సాక్ష్యం ఏమన్నా కావాలా? ఇది పరిస్థితి. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.